హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు క్యాప్సికము ఆలు పన్నీర్ కర్రీ చేస్తున్నానండి. ఈరోజు ఈ విధంగా ముక్కలు చేసుకున్నాము. క్యాప్సికమ్ ముక్కలు, ఆలు కొద్దిగా హాఫ్ ఆలు అండి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు అన్నమాట కావాల్సింది. కొత్తిమీర తరుక్కున్నాను సన్నగా. అదే పన్నీర్ అండి, ఇది ఇంట్లోనే పాలు విరిగితే పన్నీర్ చేసుకున్నాను అనమాట. ఇది పొడిగా చేసి చేస్తున్నానండి. ఇది ముందుగా పచ్చిమిరపకాయలు, ఎర్రగా వేగించుకోవాలి. ఉల్లిపాయలు వేగనివ్వాలి అండి బాగా. ఇది క్యాప్సికమ్ పన్నీర్ కర్రీ అనమాట. ఉప్పు వేస్తున్నాను. అదే వేగుతుంది కదా, తొందరగా వేగుతుంది. ఇలా వేగనిచ్చి టమాటాలు కూడా వేయాలండి. టమాటా, ఆలు, వేగాలండి. ఇది కొద్దిగా వేగితే కొద్ది కలర్ మారాలి, మారితే కొద్దిగా బాగుంటుంది అనమాట. అది కాయగూరలు కాస్త ఇది కమలాలన్నమాట. పసుపు, కుక్కర్ అవసరం లేదండి దీనికి, మందపాటి స్టీల్ గిన్నె అయితే సరిపోతుంది. ఇలా వేగింది కదా, ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కాస్త టమాటా పళ్ళు మెత్తపడినాయి కదా, ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలండి. తర్వాత కారము 1 స్పూను, ధనియా పొడి 2 స్పూన్లు అండి. ఈ కూర గుత్తంగా వస్తుందండి. ఇది పన్నీర్ మన ముక్కల్లా కాకుండా ఇలా
పొడి పొడిగా చేసుకొని వేసుకుంటాం అనమాట. ఇది కర్రీలో కలిసిపోయచ్చు. మనము పాలకూర పన్నీర్ చేస్తాం కదా, ముక్కల్లాగా కాకుండా ఇలా ఇలా చేసుకుంటే కర్రీలో కలిసిపోయి ఉత్తమంగా బాగా వస్తుందండి. ఇది కొద్దిగా వేగనివ్వాలి. ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాము. మగ్గనిచ్చి పన్నీర్ అండి ఇలా పొడి పొడిగా చేసుకొని కర్రీలో కలిసేట్టుగా చేసుకోవాలండి. పాలు మొన్న విరిగిపోయిందండి. ఇది తెప్పించింది, బజార్ది కాదు. ఇక్కడ ఇంట్లోనే విరిగిపోతే పన్నీర్ లాగా చేసేసాను అనమాట. 1 లీటర్ పాలు. మగ్గించండి. ఇలా మగ్గిపోయింది. ఇలా మగ్గిన తర్వాత పచ్చిబఠానీ అంటే పచ్చిబఠానీ వేసుకోవచ్చండి, దాని దగ్గర లేదు. పన్నీర్ కూడా వేసేస్తున్నాను. ఇది వేగనివ్వాలండి. ఇది ఒక 5 నిమిషాలు వేగనిద్దాం. వేగిందండి ఇది. ఇప్పుడు నీళ్ళు నూనె పైకి తెచ్చింది చూడండి. ఇలా టైంలో కొద్దిగా గరం మసాలా అన్నమాట, కొద్దిగా అండి, ఇంతే ఇంతే గరం మసాలా. తర్వాత కసూరి మేతి అండి, ఒక 1/2 స్పూన్ వరకు కసూరి మేతి. ఇది కూరకు కొత్త రుచిని ఇస్తుందండి. ఇది ఇందులో కొబ్బరి వేయాల్సిన అవసరం లేదు. ఇది పన్నీరే ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఆల్మోస్ట్ కాయగూరలన్నీ కాస్త వేగినాయి, కానీ కొద్దిగా ముక్క మెత్తబడాలంటే ఒక 1/2 స్పూన్, ఒక 1/2 గ్లాస్ నీళ్ళు వేసుకుంటే సరిపోతుందండి. నీళ్ళు రుచికి సరిపడా ఉప్పు అంతా చూసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలండి. అన్నీ వేసుకున్నాము. దీంట్లో వేయాల్సినవన్నీ వేసేసామన్నమాట. ఇప్పుడు ఇక క్యాప్సికము కాస్త మెత్తబడితే చాలండి, నాకు కర్రీ అయిపోయినట్టే. ఇది చపాతీల్లోకి, పూరీల్లోకి చాలా చాలా బాగుంటుందండి. అన్నంలో కూడా నంచుకుంటారు, కానీ కలుపుకోవడానికి, అన్నంలో కలుపుకొని తినడానికి కూడా బాగుంటుంది. ఇది ముఖ్యంగా పూరీల్లో, చపాతీల్లో భలే బాగుంటుందండి. పరోటాల్లో కానీ ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఇలా నూనె పైకి తేలి వస్తుంది. ఒక సిమ్లో పెట్టి 2 నిమిషాలు
మూత పెట్టి దింపేస్తే కర్రీ రెడీ అవుతుందండి. క్యాప్సికమ్ ఆలు కర్రీ, క్యాప్సికమ్ పన్నీర్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇదేంటి అయిపోయింది. కర్రీ చూసారా దగ్గరకు వస్తుంది. దగ్గరకు వచ్చిన తర్వాత ఆఫ్ చేసేయాలన్నమాట. అంతే, క్యాప్సికమ్ కర్రీ రెడీ. మీరు చేసి చూడండి, ఎలా ఉంటుందో కామెంట్ రూపంలో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. కొత్త వాళ్ళని ప్రోత్సహించడము మీ వంతు కదండి. ఇప్పుడు పాత వాళ్ళని చేసుకుంటా ఉంటే కొత్త వాళ్ళకి ఎవరు ఇచ్చేస్తారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కూర దగ్గర పడిందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.